మన సంప్రదాయంలో తులసి మొక్కకి చాలా ప్రాధాన్యత ఉంది. తులసి దళం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. తులసి చెట్టు నుండి ఈ తులసి దళాన్ని ఏ సమయంలో కోయాలి, దానికున్న విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. హైందవ సంస్కృతిలో తులసి మొక్కకున్నటువంటి ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట్లో కనీసం ఒక్క తులసి మొక్క అయినా ఉండాలనేది ఆర్షధర్మం సంప్రదాయం. దేవుని పూజకు తులసి ఎంతో ప్రశస్తమైనది. పూజార్చనల నిమిత్తం వాడేటువంటి తులసి దళాల్ని కోసేటువంటి విషయంలో కొన్ని నియమాల్ని తప్పక పాటించాలి. స్నానమాచరించాకే తులసి దళాల్ని కుడి చేత్తో కోయాలి. ప్రాతకాలంలో అనగా సూర్యుడు బాలభాస్కరుడిగా ఉన్నటువంటి తరుణంలో తులసిని కోయాలి. తులసి దళాన్ని గోళ్లతో తుంచరాదు. తులసి సన్నిధానంలో విష్ణువు ఏకాంతంగా ఉంటాడంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకరాదు. తులసి మొక్కకు నిత్యం నీళ్లు పోసి పోషించేటువంటి వారే తులసి దళాల్ని కోయటానికి నైతికంగా అర్హులు. తులసిని కోసేటువంటి సందర్భంలో తులసి అమృత సంభూతే సదాత్వం కేశవప్రియే అంటూ తులసి స్తోత్రాన్ని పఠించాలి. గోవిందునికి హృదయానందం కలిగించేందుకు తులసి దళాల్ని కోస్తున్నాను, నన్ను క్షమించు తులసి మాత అంటూ తులసికి వందనాలు చేసి దళాల్ని కోయాలి.